ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. మీలో విశ్వాసము ఉదయించును గాక. అపోస్తలుడైన మార్కు తాను రాసిన సువార్తలోని 5వ అధ్యాయం 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగము కలిగిన స్త్రీని గురించి మాట్లాడింది. ఈమె 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగము చేత బాధపడుతూ ఉంది. నా జీవితంలో అలాంటి స్త్రీని నేనెన్నడూ చూడలేదు. ఎవరైనా 1 నెల 2 నెలలు లేదా 1 సంవత్సరం బాధపడతారు. కానీ ఈమె 12 సంవత్సరాలుగా ఆ వ్యాధితో పోరాడుతూ ఉంది. ఆమె తన వ్యాధిని నయం చేసుకోవటానికి ఏమాత్రము ప్రయోజనము లేని చికిత్సల కోసం తన డబ్బంతా ఖర్చు పెట్టింది, కానీ ప్రయోజనం లేక ఆమె పరిస్థితి మరింత దిగజారింది. నిరాశ నిస్పృహలతో మరింత దిగజారిన పరిస్థితుల్లో ఆమె యేసును గూర్చి విన్నదట. ప్రియులారా, ఆమె యేసు మాట వినలేదు, కానీ యేసును గూర్చి విన్నది. ప్రియులారా, ఆమెలో విశ్వాసము కలిగినది. ఆ విశ్వాసముతో ఆమె యేసు దగ్గరకు వచ్చి యేసు వస్త్రపు చెంగును ముట్టుకున్నది. వెంటనే డాక్టర్ల వల్ల కానిది, ఖరీదైన మందుల వల్ల కానిది, యేసు ప్రభావము చేత ఆమెకు స్వస్థత చేకూరినది. వెంటనే ఆమె రక్తధార కట్టెను, ఆమె విడుదల పొందుకున్నది. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 15వ వచనంలో బైబిల్ గ్రంథం ఇలాగూ తెలియచేస్తోంది. ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చుచుండెను. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, మీరు కూడా మీ జీవితం బాగుపడటానికి మీరు అనేక ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. మీ జబ్బును నయం చేసుకోవటానికి అనేకమైన ఆధునిక చికిత్సా విధానాలను అనుసరించి ఉండవచ్చు. ఫలితం శూన్యం, మిగిలింది అదనపు బిల్లుల భారం. ప్రియులారా, మీరెంత ప్రయత్నించినా మీ ఆరోగ్యము క్షీణించి మీ పరిస్థితులు దిగజారిన పరిస్థితుల్లో ఆ స్త్రీని ఒక్కసారి గుర్తు చేసుకోవలసిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియోను మీరు ఏదో యాదృచ్ఛికంగా చూచుటలేదు. దేవుడే ఈ వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాడు. విఫలమైన మీ ప్రయత్నాలను చూచి కృంగిపోయిన మీకు దేవుడు ఒక నిరీక్షణ ద్వారాన్ని తెరచుచున్నాడు. ఈ మాటలు వింటుండగా మీకు కూడా అట్టి విశ్వాసమును ప్రభువు మీలో పుట్టిస్తున్నాడు. ఆ విశ్వాసముతో ఆయనపై విశ్వాసముంచి ప్రార్థించండి. ఆయన హస్తము ఎత్తబడి ఉన్నది అని యెషయా ప్రవచిస్తున్నాడు. అలాగే ఆయన హస్తము చాపబడి ఉన్నది అని కూడా యెషయా ప్రవచిస్తున్నాడు. ఎత్తబడిన హస్తము, చాపబడిన హస్తము నిన్ను లేవనెత్తుటకే, నిన్ను స్వస్థపరచుటకే. ఈ మాటలు వింటుండగా ఆ దేవుని స్పర్శను పొంది మీ రోగము నుండి, మీ బాధల నుండి విడుదల పొందుకోండి. మీలో జనించిన విశ్వాసము మిమ్ములను విడిపించుటకు సిద్ధముగా ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న మా వీక్షకులు ఎవరైతే విశ్వాసముతో నీ వైపు చేతులు చాపుచున్నారో ఇప్పుడే వారిని ముట్టండి, లేవనెత్తండి, బాగు చేసి దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.